దోశ ఒకేపు కాలింది. ఈ విధంగా కాలేక టర్న్ చేసుకోవాలి. దీన్ని సైడ్ డిష్గా చట్నీ ఆర్ ఆనియన్ చట్నీ, పుదీనా కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకుంటే రెడీ అవుతుంది. మెంతులు వేయడం వలన బాగా మెత్తగా టేస్టీగా ఉంటుంది, దోశ మెత్తగా అవుతుంది. ఈ విధంగా దోశ ఇంకో వైపు కూడా కాలిపోయింది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే దోశ రెడీ అవుతుంది. ఈ విధంగా దోశ ప్లేట్లో సర్వ్ చేసుకుని ఆనియన్ చట్నీ ఆర్ పిక్కలతో నంచుకుంటే టేస్టీ మిల్లెట్స్ దోశ రెడీ అవుతుంది.